100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. తెలంగాణలో మారుతున్న రాజకీయాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలకే దారితీస్తున్నాయి. వరుసగా వలసల పరంపర అనేది గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చేటువంటి పరిస్థితి. సో ఆ రోజు కేసీఆర్ చేసినటువంటి విధి విధానాలనే ఇప్పుడు రాజకీయంగా రేవంత్ రెడ్డి కూడా అనుసరిస్తున్నారు. ఇది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీయొచ్చు భవిష్యత్తులో? అదే ఆ రోజు తప్పని చెప్పినటువంటి నేతలు ఈరోజు అదే రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం భవిష్యత్తులో ఏ విధంగా ప్రజలు దీన్ని ఆహ్వానించవచ్చు? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు క్రాంతి గారు ఉన్నారు. క్రాంతి గారు నమస్తే. సో కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ నుంచి అందరినీ తీసుకోవడం జరిగింది, ఎమ్మెల్యేలను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే రకమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇప్పటికి 5గురిని తీసుకున్నారు, ఇంకా చాలామందిని జాయిన్ చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తారా? ఇంకా తెలంగాణ ప్రజలు ఎవరు హర్షించరు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పేది ఒకటే. ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు కానీ ఎవరన్నా కానీ ఓటుకు నోటు అంటే ఓటేస్తానికి నోటు తీసుకున్న రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే మొన్న ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టుకొని గెలిచిందండి. ఇవన్నిటినీ వాళ్ళు సెట్ చేసుకోవాలంటే కూడా డెఫినెట్గా ప్రభుత్వం ఉంటేనే ఒక తీరుగు ఉంటుంది. ప్రభుత్వం లేకుండా ఏంటంటే వీళ్ళకి ఒక్కటి ఏం రావు. అంటే చాలామంది ఎట్లా అనుకుంటారంటే మేము ఆ పార్టీలో ఉంటే వీళ్ళని టార్గెట్ చేస్తారు కంపల్సరీ. టార్గెట్ చేసినప్పుడు వీళ్ళ యొక్క వ్యాపారాలు కానీ వీళ్ళ యొక్క వ్యక్తిగత వ్యాపారాలు ఉంటాయి, చాలా ఎలిగేషన్స్ ఉంటాయి వీళ్ళకు. వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే మేము మా యొక్క కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి మేము వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మేము ఎవరన్నా రావాలంటే వీళ్ళకు రిజైన్ చేసి రావాలి, మన పార్టీలో గెలిచి కాంగ్రెస్లో గెలిచి ఎవరైనా వేరే పార్టీకి పోతే రాళ్లతో కొట్టి చంపండి అనే అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు వచ్చరికి ఏమైపోతుందంటే మేమేమో వాళ్ళని ఆహ్వానిస్తలేము, వాళ్ళే మా యొక్క అభివృద్ధిని చూసి వస్తారు. అందుకే ఇప్పుడు ఇది ఏ ప్రభుత్వానికి అతిథులు కాదు, వీళ్ళెవరూ అతిథులు కాదు. ఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సేమ్ ఇదే చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మాకు మొత్తం అసలు ప్రతిపక్షం ఉండొద్దు అనేది ఈ 2 నేషనల్ పార్టీస్ పాటిస్తుంది. అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షం అనేది ఉండొద్దు, ఉండకుంటే మేము ఏం చేసినా. రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయం ప్రతిపక్షం ఉండకూడదనా, లేకుంటే చిన్న ఛాన్స్ ఇచ్చినా బీజేపీ బీఆర్ఎస్ కలిసి తమ ప్రభుత్వాన్ని కూలదోస్తాయేమో అనేటువంటి ఒక భయం? ఫస్ట్ మాత్రం అదే ఉండే. ఏదైతే వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు పాలించింది కాబట్టి వీళ్ళ దగ్గర ఆర్థిక వనరులు చాలా అమోఘంగా ఉంటాయి, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. 24 వచ్చినాయి కదా, ఎట్టి చేసి మమ్మల్ని కూడా వీళ్ళను ఎవరినో కొంతమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొని మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఫస్ట్ అనుకున్నాడు. కానీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళకు అలాంటి ఛాన్స్ ఏమిగా లేదు. కాబట్టి ఉన్న వాళ్ళని వీళ్ళు అసలు టీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేయాలనే ఒక ఆలోచన చేస్తున్నాడు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అంటే సహజత్వానికి భిన్నంగా వెళ్తే ప్రజలు కూడా హర్షించరు. ఇప్పుడు మొన్నటి దాకా ఈ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు దరిదాపు వీళ్ళు 37% ఉన్న టీఆర్ఎస్ ఓట్ల శాతం 16% వచ్చేసింది. మొన్న పడ్డ శాతం 16%. అంటే ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ అందరు కలిసి చేసేళ్ళు. కానీ మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులు ఏం చేస్తారు, మన ఇందిరా పార్క్ దగ్గర పోయి మేము ఇంతగానం కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తే మా సమస్యలు కొంచెం కూడా పట్టించుకుంటలేరు, కాబట్టి మేము మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని చెప్పేసి మన నిరుద్యోగులు అందరూ డిఎస్సి వాళ్ళు కానీ గ్రూప్ 1 వాళ్ళు కానీ గ్రూప్ 2 వాళ్ళు కానీ చాలామంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు. నిన్న కూడా కేటీఆర్ సభ పెట్టి మిమ్మల్ని మెడల్ వంచి పని చేస్తాము, మీరు 1:100 ఎందుకు ఇయ్యరు అంటే ప్రభుత్వాలు కూడా అంటారు. మీరు 1:100 ఎందుకు ఇయ్యరు అని అంటే మీరు 10 సంవత్సరాలు పాలించినప్పుడు మీరు 1:50 ఇచ్చిండ్రు. మీరు 10 సంవత్సరాలు పాటించినప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. 12 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అంటే ఇలాంటి వాటికి ఇప్పుడు వీళ్ళకు మంచి ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళకైతే హ్యాపీగా ఏంటంటే మీరు చేయలేదు కాబట్టి మేము ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇప్పటికి వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కూడా. వీళ్ళు చేయాలన్నా కూడా వీళ్ళకి టైం కావాలి. ఒకటే రోజు రాత్రే ఆయన కూడా చేయలేడు కదా. అందుకే ఏమైందంటే ఫస్ట్ వలసలను ప్రోత్సహిస్తారు. హైకమాండ్ కూడా వాళ్ళకి నాకు తెలిసి క్లియర్ కట్ ఉండొచ్చు, ఎవరైతే వస్తారో గేట్లు తెరిచే ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు అదే ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్తే వీళ్ళందరినీ తీసుకుపోవా, వీళ్ళకి 61 వస్తే వీళ్ళని మొత్తం కాల్ చేసి పడేసారు. అంటే ఇదంతా ఏంటంటే ఎవరు చేసినా కూడా మనం అల్టిమేట్గా ఓడిపోయేది ప్రజలేనండి. నేను చెప్తున్నా కదా, వీళ్ళు అల్టిమేట్గా. ఎందుకంటే మనం ఏదో నమ్మకంతో ఇప్పుడు అంతేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో బాగా ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడింది. కానీ ఇప్పుడు మళ్ళీ పెద్దలు వారి యొక్క సేవలు మేము తీసుకున్నాం అంటే వీళ్ళకి అవసరం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పొచ్చు ఏంటంటే మా దగ్గర మంచి టీం ఉంది, ప్రజలందరూ వీటన్నిటిని గమనించారు. ఏం చేస్తారు ప్రజలు చేయరంటారా? ఏం చేస్తారు, వాళ్ళకు ఛాన్స్ వస్తుంది, ఆయనకు ఆపోజిట్ ఉన్నా గెలిపిస్తారు, ఆయన కూడా మళ్ళీ ఇటే అవుతారు కదా.
ఎవరు ఇప్పుడు చాలా సినిమాల్లో కూడా చూసినాం, ఇప్పుడు కొత్త పార్టీ ఏదో వచ్చి పెట్టినా కూడా దాంట్లో మళ్ళీ చేరేది మేమే అని చెప్తారు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ పోయినా కూడా రేపు వాళ్ళ ఈ గవర్నమెంట్ వేరే కొత్త గవర్నమెంట్ బీజేపీ రేపు ఫామ్ చేసినా కూడా బీజేపీలో ఎవరైనా కొత్తగా పైనుంచి దిగిరారు కదా, బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు, ఆల్రెడీ దాంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎగ్జిస్టింగ్ అవుతారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మోసపోయేది ప్రజలే. కాబట్టి మనం ఓటేసేటప్పుడు ఎవరైతే ఓటుకు నోటు తీసుకోకుండా ఎత్తారో, నోటు తీసుకోకుండా ఓటేసినప్పుడే మనం ఇవన్నీ ప్రశ్నించవచ్చు. మొన్న ఇప్పుడు వీళ్ళందరూ అంటే నేను ఎందుకంటానంటే నేను ఎవరిని కించపరిచేమని అంటలే, కానీ మనం ఫస్ట్ ఎన్నుకుంటేప్పుడే మంచి నాయకులు ఎన్నుకోవాలి. ఇప్పుడు చాలామంది కూడా ఏం చేస్తానంటే డబ్బులు తీసుకుంటే మనమే వాళ్ళని కరప్ట్ చేస్తామండి. రాజకీయ నాయకులను కరప్ట్ చేసేది ఓటర్లే. అది మారిన రోజు డెఫినెట్గా మనం ఏదైతే ఇప్పుడు వాళ్ళకు కూడా ఏముంటుంది, అరే మేము మమ్మల్ని ఇంత నమ్మకంతో గెలిపించింది కాబట్టి మేము ఎందుకు పోవాలని. ఇప్పుడు ఆయన ఎంతో ఆర్థిక వ్యయ ప్రయాసాలతో గెలిచిండ్రు, వాళ్ళు ఉత్త గెలవరు. కొన్ని ఊర్లలో అయితే మొన్న 1500 ఇస్తే మేము 1500 ఇస్తే ఓటేయం. అసలు కొన్ని ఊళ్ళల్లో కొన్ని డబ్బులు పంచడం లేట్ అయిపోయింది, డబ్బులు పంచకపోతే మేము ఓటేయమని చెప్పి కూర్చున్నారు. అప్పుడు పోలీసు వాళ్ళు పోయి, అధికార యంత్రాంగం ఎంఆర్ఓలు పోయి, ఎంపీడీ వాళ్ళు పోయి మీరు అట్లా కాదు మీరు ఓటేయాలి కంపల్సరీ అని చెప్పేసి వాళ్ళని బదిలాడి అవి చేసి ఇవి చేసి వాళ్ళని ఓటు కార్డు తీసుకుపోయింది. అదే డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే అటు నాయకులు మంచిగా పనిచేస్తారు, ఇటు ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చింది రాజకీయ నాయకులు. అదే చెప్తున్నా, ఇవ్వకపోతే వీళ్ళు తీసుకోరు కదా, ఇదే అలవాటు చేసి పెట్టారు. అదే చెప్తున్నా, ప్రజలకు కూడా ఇంటెన్షన్ ఏంటంటే అవి ఏమన్నా వాళ్ళ డబ్బులా ప్రజల డబ్బులే కదా. అదే తప్పు అండి, ప్రజల డబ్బులే అనుకుంటాను. అంటే ప్రజల డబ్బులు ఇప్పుడు వాళ్ళని మళ్ళీ మనం కరప్ట్ చేయమని చెప్తాను. మళ్ళీ ఇదే చెప్తున్నా, ప్రజలు ఎప్పుడైతే మారుతారో, ప్రజలు మారితేనే డెఫినెట్గా రాజకీయ నాయకులు కూడా మారుతారు. ఇది అర్థం. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను ఒక్కటి చెప్పినంత మాత్రమే మారరు, వీళ్ళు గ్రాడ్యువల్గా మారితే తప్పచ్చు. మొన్న కూడా చూడండి, ఇప్పుడు ఇంతమంది వీళ్ళందరూ చెప్తున్నారు, ఎవరు నిరుద్యోగులు చాలా మంది ఎంత చక్కగా చెప్తున్నారంటే మన ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి నేను ఎవడు 2500 ఎవడు ఏమన్నాడు, బస్సులు ఫ్రీగా నువ్వెవరం అడుగుతానికి, అవి చెప్తేనే గెలిచిండు ఆయనే. తులం బంగారం ఇస్తానంటేనే గెలిచిండు, బస్సు ఫ్రీ ఇస్తానంటేనే గెలిచిండు, 6 గ్యారెంటీలు ఇస్తేనే గెలిచిండు. అంతేగాని నేను ప్రతి ఊరికి ప్రతి మండలానికి ఒక 100 పడకల హాస్పిటల్, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 100 పడకల హాస్పిటల్ అంటే గెలుతారా? ఎవరు గెలవరు. అంటే మనకు కూడా ఏం కావాలంటే మంచి ఏమంటారు మ్యాజిక్లు కావాలి, మన జనాలకు కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్లు కావాలి. అట్లనే వీళ్ళు ఆలోచన చేస్తారు తప్పించి వీళ్ళు కనుక మొన్న ఇంతమంది ఇందిరా పార్క్ దగ్గరికి, దిల్షు నగర్ దగ్గరికి పాపం ఇప్పుడు మోతీలాల్ అనే అతను గ్రూప్ 1:100 పెంచాలని చెప్పేసి పాపం ఆయన నిరాహార 4 రోజుల కానీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన ఎవరు పట్టించుకోరు. ఏదో ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే కన్నీటి తురుపుగా పోయి వాళ్ళని ఆయన పరామర్శిస్తున్నారు కాబట్టి, కానీ ఎవరు పట్టించుకోరు. వీళ్ళు కూడా మొన్న ఇప్పుడు తీన్మార్ మల్లన్న కానీ, వీళ్ళు రాకేష్ రెడ్డి కానీ, ప్రేమేంద్ర రెడ్డి వీళ్ళందరూ నిలబడ్డప్పుడు కూడా వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. వీళ్ళు ఏ గ్రాడ్యుయేట్స్ కూడా గుండె మీద చేసుకొని చెప్పండి డబ్బులు తీసుకోలేదని, అందరూ డబ్బులు తీసుకున్నారు, అందరూ ఓట్లు వేసిండ్రు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంపాదించుకోవాలి, అంతే తప్పించి ఖర్చు పెట్టిన దానికి వాళ్ళు న్యాయం చేసుకోవాలి కదా. అందుకే ఇవన్నీ పోవాలంటే, ఈ రాజకీయ వలసలు కానీ ఇవన్నీ పోవాలంటే ఏంటంటే ఫస్ట్ ప్రజలు మారాలి. ప్రజలు మారి ఓటుకు నోటు తీసుకోవడం బంద్ చేస్తేనే వాళ్ళు మారుతారు, మనకు కూడా మన యొక్క రాజ్యాంగం, మన యొక్క సొసైటీ కూడా మారుతుంది. అప్పటిదాకా ఇవి జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఏ ప్రభుత్వం తీసుకో, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చినా వీళ్ళే ఉంటారు దాంట్లోనే, అంతే తప్పించి ఎవరు కొత్తగా ఉంటారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరెవరు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళే కదా. ఇంతే మన ముఖ్యమంత్రి గారు కూడా టీడీపీ నుంచి వచ్చినాడే కదా, ఆయన కాంగ్రెస్ వాళ్ళు అయితే ఉన్నాయన కాదు కదా. అంటే ఇదంతా ఎప్పుడంటే ప్రజలు మారాలి, ప్రజలు మారినప్పుడు ఈ వలసలను తగ్గుతాయి. రైట్ క్రాంతి గారు. సో మొత్తానికి అది తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వలసల పరంపరకు సంబంధించి అయితే గతంలో కేసీఆర్ అనుసరించినటువంటి విధానాలనే ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అనుసరిస్తున్నారు. ఇది ఒకప్పుడు అది తప్పని చెప్పినటువంటి నాయకుడే ఇప్పుడు అదే పని చేస్తున్నటువంటి దాన్ని ప్రజలు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు, ఏ రకంగా దాన్ని ఆహ్వానిస్తారనేది భవిష్యత్తు నిర్ణయించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.